ఓం శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి జాతకులందరికీ స్వాగతం. మరి ఏప్రిల్ 2026 ఈ కొత్త నెల మీ జీవితంలోకి ఏమి తీసుకురాబోతోంది? గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉందా, లేక ఏవైనా సవాళ్లు ఎదురుకాబోతున్నాయా? పదండి, ఈ నెల మీ ఉద్యోగం, బంధాలు, ఆరోగ్యం ఇలా అన్ని విషయాల గురించి వివరంగా, స్పష్టంగా తెలుసుకుందాం. మీ అందరికీ మీ భక్తి టీవీకి మనఃపూర్వక స్వాగతం. మీరందరూ ఎంతో ఆదరించిన లక్కీ స్పిరిచువల్స్ ఛానలే ఇప్పుడు కొత్త పేరుతో మీ ముందుకు వచ్చింది. ఇది పూర్తిగా మీ ఆధ్యాత్మిక, జ్యోతిష్య అవసరాల కోసం పనిచేసే మీ సొంత ఛానల్. ఇక ఈ నెల రాశిఫలాల విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. మీరిప్పటికే మా కుటుంబంలో సభ్యులైతే మీ రాశి పేరునుగాని, నక్షత్రం పేరునుగాని కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంతా బలం. సరే, మరి ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూసేద్దాం. ముందుగా కన్యారాశివారి అసలు వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూసి, ఆ తర్వాత ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారాలు ఎలా ఉన్నాయో విశ్లేషిద్దాం. ఆ తర్వాత జీవితంలోని ముఖ్యమైన రంగాలపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో, ఆ ప్రభావాలను ఎదుర్కోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుని, చివరగా కొన్ని ముఖ్యమైన తేదీలతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం ఏ రాశిఫలాలైనా తెలుసుకునే ముందు మన మూల స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కదండి. ఎందుకంటే గ్రహాల ప్రభావం మన వ్యక్తిత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర ఫల్గుణి నక్షత్రం 2, 3, 4 పాదాలలో పుట్టినవాళ్లు, హస్తా నక్షత్రం మొత్తం 4 పాదాలు, ఇంకా చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినవాళ్లు కన్యారాశి కిందకు వస్తారు. కన్యారాశివారి వ్యక్తిత్వంలో కొన్ని అద్భుతమైన బలాలుంటాయి, కానీ అదే సమయంలో కొన్ని చిన్న చిన్న బలహీనతలు కూడా ఉంటాయి. ఒకవైపు చూస్తే మీరు చాలా ప్రతిభావంతులు, మీ జ్ఞాపకశక్తి అమోఘం, వ్యాపారంలో మీకు మంచి పట్టు ఉంటుంది, లెక్కలు, అకౌంట్స్ లాంటి విషయాల్లో మిమ్మల్ని మించినవాళ్లు ఉండరు. ఎంతలా అంటే పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన వ్యాపారాన్ని కూడా మళ్లీ లాభాల బాట పట్టించగల సత్తా మీది. అయితే మరోవైపేంటంటే ఇతరులను మరీ ఎక్కువగా నమ్మేసి కొన్నిసార్లు నష్టపోతారు. ఆఫీసుల్లో జరిగే రాజకీయాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు మీ ప్రమేయం వల్లే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తుంటాయి. అయ్యో పాపం అని ఇతరులకు సహాయం చేయబోయి మీరే చిక్కుల్లో పడతారు. ఈ స్వభావాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ నెలను ఎదుర్కోవడం సులభమవుతుంది. సరే, మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఏప్రిల్ నెలలో గ్రహాలు ఆకాశంలో ఎలా సంచరిస్తున్నాయో, వాటి ప్రభావం మీమీద ఎలా ఉండబోతోందో నిశితంగా పరిశీలిద్దాం. ఈ పట్టికను చూస్తే మనకొక స్పష్టమైన అవగాహన వస్తుంది. చూడండి, గురువు మీ రాశికి 10వ ఇంట ఉన్నాడు. ఇది ఉద్యోగానికి చాలా మంచిది. రాహువు 6వ ఇంట్లో ఉండటం కూడా మీకు యోగిస్తుంది. కాని అసలు సమస్య అంతా మీ 7వ ఇంట్లో ఉంది. వివాహాన్ని, భాగస్వామ్యాలను సూచించే ఆ ఇంట్లో ఇప్పటికే శనిదేవుడు కూర్చునున్నాడు. ఆయనకు తోడుగా ఏప్రిల్ 3 నుంచి కుజుడు, 11 నుంచి బుధుడు, 14 వరకు రవి, ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి చేరుతున్నారు. ఇన్ని పాపగ్రహాలు, ఉగ్రగ్రహాలు ఒకే ఇంట్లో, అది కలత్రస్థానంలో కలవడమనేది ఈ నెలకు అతిపెద్ద సవాలని చెప్పాలి. ఈ గ్రహాల మార్పులు కేవలం జాతక చక్రంలోనే కాదు, మన రోజువారీ జీవితంలోని ప్రతి అంశాన్ని, అంటే ఉద్యోగం, డబ్బు, ఆరోగ్యం, బంధాలు, వీటన్నింటినీ ప్రభావితం చేస్తాయి. మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. అన్నింటికన్నా ముందు ఈ నెలలో కన్యారాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది ఇదే: మీ వైవాహిక జీవితం, ఇంకా మీ వ్యాపార భాగస్వామ్యాలు, వీటిపై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మీ నెలవారీ ప్రశాంతతను నిర్ణయిస్తుంది. సో ఇక్కడ విషయం చాలా స్పష్టంగా ఉంది. ఇందాక మనం అనుకున్నట్టే, మీ 7వ ఇంట్లో శని, కుజుడు, రవి, బుధుడు, ఈ నలుగురి కలయిక అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఏమవుతుందంటే జీవిత భాగస్వామునితో గానీ, వ్యాపార భాగస్వాములతో గానీ అనవసరమైన గొడవలు, అపార్థాలు పెరిగిపోతాయి. మాట పెరుగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 2 నుంచి 14వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మాట జారితే సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక ఉద్యోగం, డబ్బు విషయానికొస్తే ఇక్కడ కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దశమంలో ఉన్న గురువు వల్ల మీ ఉద్యోగానికైతే ఎలాంటి ఢోకా లేదు, అది స్థిరంగానే ఉంటుంది. కానీ మీరు ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రావడం లేదేంటి అనే ఒక అసంతృప్తి ఉంటుంది. పని ఒత్తిడి కూడా బాగానే ఉంటుంది. డబ్బు విషయానికొస్తే గురువు దయ వల్ల డబ్బు వస్తుంది, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. బంగారం కొనడానికో, ఇంట్లో ఏదైనా శుభకార్యానికో బాగా ఖర్చు చేయాల్సొస్తుంది. వ్యాపార భాగస్వాములతో మాత్రం చాలా జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో కూడా ఈ నెల కొంచెం అప్రమత్తంగా ఉండాలి.
ఆరోగ్యం యావరేజ్గా ఉంటుంది. అంటే మీరు కాస్త కేర్ తీసుకుంటే పర్లేదు, లేదంటే చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు, అజీర్తి, వేడి చేయడం లాంటివి. అంతేకాదు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆందోళన ఉంటుంది. సో మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం రెండూ జాగ్రత్తగా చూసుకోండి. చూశారు గదా, కొన్ని సవాళ్లు ఉన్నాయి, కానీ భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే జ్యోతిష్యం సమస్యలతో పాటే పరిష్కారాలు కూడా చెబుతుంది. ఆ శక్తివంతమైన పరిహారాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న విన్నపం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే చేసుకోండి. ఆల్రెడీ చేసుకుని ఉంటే మీ రాశి లేదా నక్షత్రం పేరుని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఓకే, ఇప్పుడు మనందరం ఎదురుచూస్తున్న అత్యంత ముఖ్యమైన విభాగానికొచ్చేశాం. ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి, మన జీవితంలోకి సానుకూల శక్తిని ఆహ్వానించడానికి మనం ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా సులభమైనవి, కానీ చాలా శక్తివంతమైన పరిహారాలు. మొట్టమొదటగా మనకు ధనాన్ని, గౌరవాన్ని, అదృష్టాన్నే ఇచ్చే గురు భగవానుడి కోసం ఏం చేయాలో చూద్దాం. ఆయన అనుగ్రహముంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు చెయ్యాల్సింది ఈ 3 సులువైన పనులు. 1. రోజూ దత్తాత్రేయ కవచం చదువుకోండి. 2. మీకు దగ్గర్లో ఉన్న గోశాలకు వెళ్ళి గోసేవ చెయ్యండి. అంటే ఆవులకు మీ చేత్తో ఆహారం పెట్టండి. 3. చదువుకునే పేదపిల్లలకు పుస్తకాలు దానం చెయ్యండి. ఇవి చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ శక్తివంతమైన కుబేర మంత్రాన్ని రోజూ ఉదయం ఒక 11 సార్లు జపించండి. ఈ మంత్రం జపించడం వల్ల ఇంట్లో ధన, ధాన్య సమృద్ధి కలుగుతుంది. నేను మీకోసం ఒకసారి చెప్తాను. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దా పైస్వా. ఇక మనల్ని ఈ నెల ఎక్కువగా ఇబ్బంది పెట్టే కుజగ్రహం, ఆ అంగారకుణ్ణి శాంతింపజేయడానికి ఏం చేయాలో చూద్దాం. ఈ పరిహారాలు చేయడం వల్ల బంధాల్లో గొడవలు తగ్గడమే కాదు, ఆరోగ్యం కూడా బాగుంటుంది, ప్రమాదాల్నుంచి రక్షణ లభిస్తుంది. కుజగ్రహ శాంతి కోసం ప్రతిరోజూ రాహుకాలం సమయంలో దుర్గాదేవి ముందు దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యస్వామి అష్టకాన్ని పఠించండి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన పరిహారం, ప్రతి మంగళవారం జంట నాగులు ఉన్న పుట్టదెబ్బర పాలు పోయండి. ఇది కుజదోష తీవ్రతను బాగా తగ్గిస్తుంది. చివరగా సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడికి, మన కర్మఫలాలను ఇచ్చే శనిదేవుడికి ఈ ఇద్దరికీ కలిపి ఎలాంటి పరిహారాలు చేయాలో చూద్దాం. ఎందుకంటే వీరిద్దరూ మీ జీవితంలోని కీలక రంగాలను ప్రభావితం చేస్తున్నారు. శుక్రుడి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్లి లలితా సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. ఇక 7వ ఇంట్లో ఉన్న శనిదేవుణ్ణి శాంతింపజేయడానికి ప్రతి శనివారం దశరథ మహారాజు రచించిన శనిస్తోత్రాన్ని పఠించండి. వీలైతే శనీశ్వరుడికి నల్ల ద్రాక్షరసంతో అభిషేకం చేయండి. ఉద్యోగంలో, వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి. అన్ని విషయాలు విన్నారు కదా. ఇప్పుడు ఈ నెల మొత్తానికి సంబంధించిన సారాంశం. మనం ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన ముఖ్యమైన తేదీలు ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇది చాలా ముఖ్యం, కాస్త శ్రద్ధగా వినండి. ఓకే, ఫైనల్గా కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 25, 26, 27, 28 ఈ 4 రోజులు చంద్రబలం మీకు అనుకూలంగా లేదు. కాబట్టి ఏవైనా ముఖ్యమైన ప్రయాణాలుంటే వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఏప్రిల్ 2 నుంచి 14 వరకు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాట జారకుండా చూసుకోండి. ఒక మంచి విషయమేంటంటే ఏప్రిల్ 20 తర్వాత శుక్రుడు మారడం వల్ల పరిస్థితులు కాస్త చక్కబడతాయి, కొంచెం రిలీఫ్ వస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఇది కాస్త ఓపికతో, దైవచింతనతో గడపాల్సిన నెల. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని, ఈ నెలను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీకు సహాయపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కి లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్లే ముందు మీ రాశి పేరుని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.